నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. మనిషి చాలా విచిత్రమైన జీవండి. ఈ ప్రపంచం చాలా విచిత్రమైంది. ఎన్నో తరాల నుంచి ఇక్కడ ఉంటున్నా మనిషి ఇప్పటికీ అర్థం కాదండి. ఏదో తెలుసనుకుంటాడు దానికంతాను. ఏం తెలీదండి. మనం డెవలప్ అయ్యామో తెలీదు, కాలేదో తెలీదు. మనకి అసలు ఈ సృష్టే చాలా విచిత్రమైందండి. మనకు అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి. ఎందరో యోగులు, స్వామీజీలు తపస్సులు అవి ఇవి చేసి సత్యాన్వేషణ కోసం చాలా దూరం పయనించారండి. హిమాలయాల దాకా అటు ఇటును. ఏమన్నా కనుక్కున్నారా? సృష్టి సూక్ష్మం అబ్బే, ఈ శరీరం ఉన్నంత వరకు ఏది సాధ్యం కాదండి. శరీరం వదిలాక కనిపెట్టి ఎలా అవ్వండి? అవునా? చాలా విచిత్రమైందండి. మా ఇంటి ముందు వేప చెట్టు మీదకి చిన్న చిన్న పిట్టలు వస్తాయండి. ఆ పిట్ట ఎంత గట్టిగా అరుస్తుందంటే మనం చెప్పడం చాలా కష్టం ఉంటాయి. పిట్ట కొంచెం కోతఘనం అంటారు చూసాక అలాగా. దాని ఇంటెస్టైన్ ఎంత ఉంటుంది, అది ఏం తింటుంది, ఎంత తింటుంది, అంత గట్టిగా అరుస్తుంది. కోయిలలు కఠోరం అనకూడదు కానీ కోయిల గొంతు కదా మరి శ్రావ్యంగా ఉంటుంది. కానీ నిజంగా కఠోరం చెవులో వచ్చినట్టే. అవి ఏం తింటాయో అర్థం కాదు, అంత పైకి ఎగురుతాయి. మనం ఇంత డెవలప్ అయ్యాము, టెక్నాలజికల్లీ బాగా డెవలప్డ్, అడ్వాన్స్ అయ్యాము అనుకుంటా. ఉన్న పడంగా పైకి ఎగగలమా? అబ్బే, మరి ఏం సాధించామండి? మనకు అర్థం కానివి చాలా ఉన్నాయండి ప్రపంచంలో. కొన్ని వింతలు, విశేషాలు, విడ్డూరాలు మన కళ్ళ ముందే జరుగుతూ ఉంటాయండి. కొన్ని ఫన్నీగా ఉంటాయి, కొన్ని మనం పట్టించుకోం. ఇది మామూలే కదా అనుకుంటాం. నిజంగా మామూలే. డైలీ నిత్యం మన కళ్ళ ముందే అద్భుతాలు జరుగుతాయి అంటారు. కానీ కొంతమంది కళ్ళుండి చూడలేరు, కొంతమంది కళ్ళు లేకపోయినా చూడగలరు. అదేదో పాటలో చెప్పినట్టు హృదయానికి చెవులుంటే జగమంతా రాగమయం అన్నారు. చాలా బాగా రాశారు. ఆ వింతలో విషయాలు ఏమిటో ఇప్పుడు కొన్ని చూద్దాం. మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్ర, మళ్ళీ పాదయాత్ర. ఈయన ఇంతకుముందు ఏదో ఒక పాదయాత్ర చేశారు, దాని పేరు ఉంటే మర్చిపోయాను. దీని పేరు మాత్రం భారత్ న్యాయ యాత్ర. అంటే ఈయనకి న్యాయం కావాలి. ఓకే, ఇంతకుముందు దేనికోసం చేశారో అది సాధించారా, లేకపోతే దాన్ని వదిలేశారా? కుదరదని పాదయాత్రలు ఇవి నేను అనుకోవడం సత్యాగ్రహం కాలం నుంచి మొదలైందా, లేకపోతే దండి యాత్ర నుంచి మొదలైందా? ఉప్పు సత్యాగ్రహం అప్పటి నుంచే మొదలైంది ఉంటుంది. గాంధీ గారు మనం ఇప్పటికీ ఫోటోల్లో చూస్తుంటాం, చేత్తో కర్రలు పట్టుకుని నడుస్తుంటాం. పక్కన పిల్లాడు చాలామంది పెడుతూ ఉంటారు కొన్ని కిలోమీటర్లు. అక్కడి నుంచి మొదలైంది అనుకుంటాను. వాళ్ళు దేశం కోసం చేశారు. ప్లస్ అప్పట్లో విదేశీ పాలన, విదేశీ వస్తువులను బహిష్కరించడం, ఉప్పు మీద అంతంత ట్యాక్స్ వేయడం, దాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు అవి నడిపారు విదేశీ పాలకులు. కాబట్టి ఇప్పుడంతా మన వాళ్ళే కదండి. ఈ పాదయాత్రలు ఇవి ఎందుకు? ఒకటి మాత్రం నిజమండి, ఈ పాదయాత్రలు చీటికి మాటికి చేసి వీళ్ళు ఏం సాధిస్తారో అర్థం కాదు. కానీ వీళ్ళ ఆరోగ్యం మాత్రం చాలా బాగుపడుతుందండి. వాకింగ్ చాలా మంచిది కదండి. రాజకీయ నాయకుడు అయితే అధికారం ఉన్నా లేకపోయినా, ఎమ్మెల్యే అయినా కాకపోయినా, ఎంపీ అయినా కాకపోయినా, అసలు డిపాజిటే గల్లంతైనా పాదయాత్రలు మాత్రం బాగా చేయించండి జనాన్ని వెంటేసుకుని. ఎందుకంటే కూల్ డ్రింకులు, లెమన్ వాటర్ అన్నీ ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయండి. మధ్య మధ్యలో మనం రెస్ట్ తీసుకోవచ్చు. పేరుకు పేరు ఇంకంతాను. ఇంకో వార్త, అంగన్వాడీల సెగ మన రాష్ట్రంలో. చాలామంది స్త్రీలు ప్రొటెస్ట్ చేస్తున్నారు. అదే అంగన్వాడీ, నేను వార్తలోకి వెళ్ళను. వార్త విషయాలు నాకు రాజకీయాలు పెద్దగా పడవండి. అంటే పడవంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను మొదటి నుంచి నేను పట్టించుకోనండి. కానీ ఇలాంటి వింతల విశేషాలు కొంచెం గమ్మత్తుగా ఉంటాయి. అందుకే పరిశీలించండి. లోతుకు మాత్రం వెళ్ళండి, తర్క వితర్కాలకి పోను. స్త్రీలు చాలామంది చేస్తున్నారు ధర్నాలు. అందులో కొంతమందిని లాక్కెళ్ళి అరెస్ట్ చేశారట. ఆ లాక్కెళ్ళి అరెస్ట్ చేసింది ఎవరు? లేడీ కానిస్టేబుల్సే. ఏమండి, ఇప్పుడు స్త్రీలని కూడా చూడకుండా అంటున్నారు. స్త్రీలు కూడా మనుషులే కదండి. అంటే మగవాళ్ళనే లాక్కపోవాలా, స్త్రీలు అయితే లాక్కపోకూడదా? ఇప్పుడు తప్పు ఎవరు చేసినా తప్పు తప్పే కదా. చట్టం దృష్టిలో అందరూ సమానమేగా. స్త్రీలు మరి రోడ్డెక్కి
ట్రాఫిక్ అడ్డంగా లేదా ఒక మినిస్టర్ ఇంటి ముందో ప్రభుత్వం చేసిన ఒక చట్టానికి వ్యతిరేకంగానో, ఒక పాలిసీకి వ్యతిరేకంగానో వాళ్ళు ధర్నా చేస్తుంటే మరి ఎలాగని ఇబ్బంది కదండి మరి. ట్రాఫిక్ ఎంత కాయో అంత ఇబ్బందే కదండి మరి. మరి వాళ్ళు సమాన హక్కులు, సమాన న్యాయం కావాలంటారు. మగవాళ్ళతో సమానంగా ఎందుకు కదా! ఇదే అంతే ఇప్పుడు జరిగేది. మరి దీనికోసం ప్రొటెస్ట్ ఎందుకండి? స్త్రీలని చూడకుండా లాక్కెళ్ళి వ్యానెక్కిచ్చారు, అరెస్ట్ చేస్తారు. ఎందుకండి? మొన్న మనం చూసాం. ఏంటో ఈ సంప్రదాయం ఈ మధ్య స్త్రీ సెంటిమెంట్ ఎక్కువైందండి. ఇది ఎంతకాలం సమానత్వం, సమానత్వం అంటున్నారు. మరి సెంటిమెంట్ ఎందుకో నాకు అర్థం కాదు. మొన్న ఢిల్లీలో ఫార్మర్స్ ర్యాలీ షహీన్‌బాగ్‌లో చూశారు కదా! స్త్రీలని, పిల్లల్ని ముందు పెట్టుకుని పోలీసులు రాకుండా, ఆ రోడ్డు క్లియర్ చేయకుండా, అక్కడంతా క్లియర్ చేయకుండా వాళ్ళు ప్రొటెస్ట్. ఆ తర్వాత రెజ్లర్స్ వాళ్ళు స్త్రీ సెంటిమెంటే. ఏమండి ఇదంతా ఎందుకండి? మణిపూర్‌లో ఏం జరిగిందండి? అంత రైట్స్ జరిగాయి, అంత విధ్వంసం జరిగింది, అంతమంది పోయారు. అక్కడ కూడా మిలిటరీ లోపలికొచ్చి కొంతమంది ఉద్యమకారులను పట్టుకుని అరెస్ట్ చేసి తీసుకెడుతుంటే స్త్రీలు మొత్తం బట్టలిప్పేసి వ్యవస్థలై ఆర్మీ వాళ్ళు ముందుకెళ్ళకుండా అడ్డంగా నుంచున్నారండి. చాలా వింతగా ఉంది, అసహ్యంగా ఉందండి. వాళ్ళని వదిలేస్తే కానీ వెళ్ళలేము అని ఆ ఉద్యమకారులని. ఏంటంటే ఇదా? దీనివల్ల ఏమవుతుందంటే స్త్రీలంటే ఉన్న గౌరవం పోయి అసహ్యం కూడా వస్తుందండి. అలా చేయకూడదండి. మీ గౌరవం మీరు కాపాడుకోవాలంటే ఎప్పటికీ మేము రెస్పెక్ట్ ఇస్తాం. ఇంత వయసు వచ్చింది, ఇంత నేర్చుకున్నాం. మరి అన్నిటికీ అతీతంగా రెస్పెక్ట్ ఇస్తామండి. మీరు ఏం చేసినా రెస్పెక్ట్ ఇస్తాం మేము. మీరు కాదన్నా అవునన్నా మీకు ఎన్ని ఉద్యమాలు చేసినా రెస్పెక్ట్ ఇస్తామండి. కానీ మీరు శృతి మించకండి. మేము రెస్పెక్ట్ ఇస్తున్నాం కదా అని మీరు ఉద్యమిస్తూనే ఉంటారు, శృతి మించుతూనే ఉంటారు, మీరు రెస్పెక్ట్ ఇస్తూనే ఉంటాం. ఈ సృష్టి ఇలాగే ఉంటుంది. అందుకే అన్నారు మాయా సంసారం తమ్ముడు. ఈ ఛానల్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.